నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవీ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే మన ముందు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఇంతకీ జీవీ రెడ్డి ఏం ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, జీవీ రెడ్డి గారు ఆయన పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ చాలా రకాల ప్రచారాలను నెగిటివ్గా చేయటం అయితే జరిగింది. కానీ ఈరోజు ఆయన నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తాను, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతో 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత. జీవీ రెడ్డి. సో చూశారు కదా ఈ ట్వీట్. మరి వైసీపీ ఇప్పటి వరకు జీవీ రెడ్డిని అన్యాయంగా వచ్చేసారు, జీవీ రెడ్డి అట్లా ఇట్లా అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఆయన పొగుడుతూ నారా చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ ట్వీట్ని? జీవీ రెడ్డి విజ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు. కాకపోతే జీవీ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు. మేము అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. కాకపోతే ఆయన మార్కాపురం డివిజన్కి సంబంధించి, మా పక్క డివిజన్ ఉదయగిరికి సంబంధించిన కూడా మేమిద్దరం కూడా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా గళమెత్తి మా గళాలను మేము వినిపిస్తూనే వచ్చాం. జీవీ రెడ్డి ఎందుకో నా దృష్టిలో తొందరపడ్డం, అంటే ఈ తొందరపాటు చర్యల వల్ల నష్టం అనేది ఒక విధంగా అయితే తెలుగుదేశం పార్టీని జీవీ రెడ్డి యొక్క రాజీనామా ఒక కుదిపింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న యువతరం, నవతరం ఒక బాధాతర్ప హృదయంతో చాలా బాధపడ్డారు కూడా. అంటే నేను అనేది ఏంటంటే, ఒక మంచి మాట చెప్తాడు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే ఆచార్యుడన్నా గురువన్నా ఒకటే. మనల్ని ఒక బిడ్డని తల్లిదండ్రులు మందలించి కొట్టినా తప్పులేదు. అలాగే విద్య నేర్పించినటువంటి గురువు కొడతాడు, తిడతాడు. తల్లిదండ్రుల కంటే అంటే శిష్యుడిని క్రమశిక్షణలో పెట్టడానికి ఎప్పుడైనా సరే గురువు మందలిస్తాడు, ఒక దెబ్బ కొడతాడు. ఆ రైట్ ఈ ముగ్గురికే ఉంటుంది, ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నిన్ను మందలించితే నువ్వు నొచ్చుకొని టెంపర్ మైండ్ తోటి ఆవేశపడి నువ్వు రిజైన్ చేసావా, ఆ తీరు నాకు నచ్చల. పెద్దానికి ఆ రైట్ ఉంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇది పశ్చాత్తాపంతో కూడిన ట్వీట్. పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. అందువల్ల జీవీ రెడ్డి గారు, నేను నీకు చెప్తున్నా, ఒక బ్రదర్ అనుకోండి, నీ వెల్ విషర్ అనుకోండి, నువ్వు మంచోడివి. నీ యొక్క సేవలు రాష్ట్రానికి అవసరం. నీ సేవలు రాష్ట్రానికి ఎవరు? చెడబారినదైన వ్యవస్థని బాగు చేయాలంటే మనకి తిక్కన సోమయాజీ గారు మహాభారతంలో ఉద్యోగ పర్వంలో చెప్పిన శ్లోకం నేను గతంలో చెప్పున్నా. అందువల్ల ఆలోచన చేసుకో జీవీ రెడ్డి, పెద్ద ఆయన్ని మళ్ళీ సార్ తొందరపాడి నిర్ణయం తీసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి మళ్ళీ వచ్చేసాయి తెలుగుదేశం పార్టీలకి. ఫస్ట్లో జీవీ రెడ్డి ఉన్నది యువజన శ్రామిక రైతు పార్టీలోని దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు కలికాల జగనాసురుని నమ్ముకొని. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు అతని యొక్క నాలెడ్జ్ని గ్రహించి పిలిపించి జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చాడు. అతి చిన్న వయసులో అంతెత్తుకు ఎదిగిన వ్యక్తి ఎవడు లేడు పొలిటీషియన్లో, ఒక జీవీ రెడ్డి ఒక్కడే ఊపాడతాడు. తెలుగుదేశం పార్టీ పుట్టిన మొట్టమొదట 83 నుంచి నేటి వరకు తీసుకుంటే అతి తక్కువ కాలంలో అందనంత ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు జీవీ రెడ్డి. ఇంక రెండో వాడు లేడు. ఇది నేను నేను చెప్పగలను. 83 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి నేటికి అవకాశాలు రాలా, పార్టీని కనిపెట్టుకొని ఉండరు. 83 నుంచి లైక్ ఎగ్జాంపుల్
ఒక పేరు చెప్తాను నేను, 83 నుంచి ఉన్నటువంటి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉండవు పాతర్ల రమేష్. ఏడన్నా మాట్లాడుతుండ బయటకు వచ్చా. 83 నుంచి పార్టీలో ఉన్నాడు, అధికార ప్రతినిధిగా ఉన్నారు పాతర్ల రమేష్. తన పని తాను చేసుకుంటా పోతున్నాడు. ఈ రోజు కూడా పెద్ద ఆయన కాడికి పోయి నాకు ఇది కావాలా అని అడుగుతుండా, ఇచ్చినప్పుడే చేద్దామని పార్టీకి లాయల్టీగా ఉన్నాడు ఆయన. తర్వాత ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు 83 నుంచి ఉన్నవాళ్ళు పార్టీలో. ఇవాళ బుచ్చి చౌదరి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే, క్యాబినెట్లో మంత్రి కాగలుగుతున్నాడా? పెద్ద ఆయన లెక్కలు పెద్ద ఆయనకు ఉంటాయి. ఆయన బయటకు వచ్చి ఎందుకో మీడియా ముందు గళవిప్పటం లేదు బుచ్చి చౌదరి గారు. సీనియర్ మోస్ట్ కదా బుచ్చి చౌదరి గారు, మంత్రి ఎందుకు గలకపోతున్నాడు? ఆయనకి కొన్ని లెక్కలు ఉంటాయి, ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. కానీ నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యత చెప్పినప్పుడు ఆ బాధ్యతని నిర్వర్తించాల్సని నీకు ఇచ్చాడు. నువ్వు ప్రిస్టేజ్ ఫీల్ అయ్యి తొందరపాటు నిర్ణయాలకు ఫీల్ అయిపోయి నువ్వు రిజైన్ చేయటం మంచిది కాదు. రిజైన్ చేయకూడదు, ఆడే ఉండి కొట్లాడాల. పెద్ద ఆయనతోటే ఒప్పించి మెప్పించి, పెద్ద ఆయన్ని మెప్పించి ఒప్పించి చర్య తీసుకుంటాడు. అది చేయకుండా ఎక్కిన 3 నెలలకే రిజైన్ చేసి వెళ్ళిపోతే దాని అర్థమైంది, నువ్వు వివేకవంతుడు, పెద్ద ఆయన అవివేకవంతుడు అవుతాడా ఏంది? కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు. నువ్వు పెట్టింది నువ్వు నిజాన్ని నిర్భయంగా బయటికి తీసావు, అప్రిషియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ విషయం కూడా జీవీ రెడ్డికి తెలుసు. అవి మదపటేనుగుని తామరాకులతో బంధించాలంటే కుదరదమ్మాయి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు మదపటేనుగులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఎలా బంధించాలో అలా బంధించాలి. ఉక్కు సంఖ్యలు వేస్తే కానీ ఆగవు. కాబట్టి ఆ మదపటేనుగుల్ని తామరాకులతో బంధించాలంటే ఎట్ట కుదరద్దే? దిరిసిన పువ్వుతో వజ్రాన్ని గొయ్యగలమా? మదపటేనుగుల్ని తామరాకులతో బంధించగలమా? ఆ మదపటేనుగుల్ని బంధించాలంటే విఘ్నత ప్రదర్శించాల. నేను అంటుండేది ఏంటంటే, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది అయినా మనం తీసుకురావచ్చు. ఒక కార్యకర్తను కానీ పార్టీ కోల్పోతే ఒక తరం పట్టది కార్యకర్తను తయారు చేయాలంటే. ఐఏఎస్ ఆఫీసర్లు అనే వాళ్ళని ఎంతమందిని తెచ్చుకోవచ్చు మనం, కానీ ఒక కార్యకర్తను కానీ కోల్పోతే మళ్ళీ తయారు చేయటానికి ఒక యుగం పట్టద్ది. పరిటాల రవి చచ్చిపోయిండమ్మా, తెలుగుదేశం పార్టీలో చంపేశారు. అటువంటి నాయకుడిని తయారు చేయాలంటే ఉండడయ్యాలా? లేడు కదా. పరిటాల రవి లాంటి లీడర్ లేడు కదా తెలుగుదేశం పార్టీకి. పరిటాల రవి పోయిన తర్వాత ప్రతి ఓడి ఎగరుతుండవు. అది నేనంటుండే వ్యాలిడ్ పాయింట్. జీవీ రెడ్డి గతం గత కృష్తో నాస్తి దుర్భిక్షం, మంచి లా చదువుకుంటుండవు, మంచి ఎడ్యుకేటెడ్వి. పెద్ద ఆయన్ని క్షమాపణ అడిగి మళ్ళీ రా, జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గత. పెద్ద అయినా తెలుసో తెలియకో పిన్న వయసులో తప్పు చేశాను, మళ్ళీ అడుగు పెద్ద ఆయన్ని పోయి, నీకు అవకాశం మళ్ళీ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు అయిపోయినాయి అమ్మ. ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ, తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చి కృష్ణా గుంటూరు, తర్వాత గోదావరిది ఒకటి. ఈ 3 ఇంకా 5 ఉండే ఎమ్మెల్సీలు. ఏది 5 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకుండే వస్తుండే త్వరలో. ఆ తర్వాత వాటిలో ఒకటి బీజేపీకి పోయినా, ఒకటి జనసేనకు పోయినా, 3 అయితే తెలుగుదేశానికి వస్తాయిగా. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. మంచి మనసు, మంచి తెలియకల్లోడివి, జాతికి అవసరము, రాష్ట్రానికి అవసరం నీ నాలెడ్జ్. ఎక్కడో మూలా ఉన్నావు అనుకో, నువ్వు కూడా జాతికి ద్రోహం చేసిన ద్రోహిలాగా మిగిలిపోతావు. తప్పుని ఒప్పుకొని రా, పదవికి రాజీనామా చేస్తే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయమన్నాడమ్మా జీవీ రెడ్డిని. ఏమంతా వచ్చిందిరా నీకు, అంత ఏమంటా నీకు? నువ్వు పదవికి రాజీనామా చేయి, చైర్మన్ పదవికి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్వీట్లు పెట్టడం? మళ్ళీ 29లో బయట ఉండి ముఖ్యమంత్రిని అడిగేస్తావు. పార్టీలోకి వచ్చి కొట్లాడి మళ్ళీ 29లో పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందొద్దని చెప్పి అందరూ కోరుకుంటారు. మంచి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే, మాట్లాడే వాళ్ళందరూ ధీటుగా ఎదుర్కొనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అవతలోడికి నువ్వు కత్తిచ్చినట్టే కదా. నువ్వు మంచి చేసినవా, పెద్ద ఆయనకి చెడు చేసినవా అనేది నీ విజ్ఞతకే వదిలేస్తుండ. కాబట్టి దయచేసి మళ్ళీ నువ్వు రావాలా పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి. రేపు జరగబోయే మహానాడులో నీ గళం వినిపించాలా, గడపలో నీ గళం వినిపించాలని నేను కోరుకుంటున్నానమ్మా. జీవీ రెడ్డి, నీకు చేతులెత్తి, నువ్వు పెద్దోడువో చిన్నోడువో నాకు అనవసరం, నీకు దండం పెడుతుండా. నీ సేవలు రాష్ట్రానికి అవసరం, నీ విజ్ఞానం రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం. దయచేసి పెద్ద ఆయన్ని క్షమాపణ కోరి మళ్ళీ పార్టీలకు రమ్మని కోరుకుంటున్నానమ్మా నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.